హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. చూడండి, ప్రతిరోజు అందరికీ సంతోషము కాదు, అలానే బాధ కూడా కాదు. యాక్చువల్లీ మా డాడీ చనిపోయి ఇవాళకి 3 years అవుతుంది. ఆయనలో లేని లోటు మాకు ఎవరు తీర్చలేరు. క్రిస్మస్ సందర్భంగా అందరూ హ్యాపీగా క్రిస్మస్ జరుపుకుంటారు, కానీ మా ఇంట్లో అదే రోజు విషాదం అన్నమాట. అంటే ప్రతి ఒక్క రోజు ఎవరు కూడా సంతోషంగా ఉండరు, అందరూ సంతోషంగా ఉండరు, అందరూ బాధగా ఉండరు. కొన్ని రోజులు కొంతమందికి జీవితంలో మర్చిపోలేనివిగా ఉంటాయి. అదే ఈ క్రిస్మస్ రోజునే 25th డిసెంబర్ రోజునే మా డాడీ చనిపోయారు అనమాట. ఈ రోజుకి 3 years అవుతుంది. ఆయన లేని లోటు మాకు ఎవరు తీర్చలేరు. బాధాకరంగా ఉంది, నాకైతే చాలా బాధగా ఉంది. మీ అందరితో షేర్ చేసుకుందామని నేను వీడియో మీకు పెడుతున్నాను. మీలో ఎవరికైనా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని కొంచెం మంచిగా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే తల్లిదండ్రులకి మనం ఏమి ఇచ్చినా కూడా వాళ్ళ రుణం తీర్చుకోలేము. వాళ్ళలో లేని లోటు ఎవరు తీర్చలేరు. చాలామందికి ఉంటారు తల్లిదండ్రులు, వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయడము, లేదంటే రోడ్ల మీద వదిలేయడము. ఇవాళ రేపు చాలామందిని చూస్తున్నాము, తల్లిదండ్రులను తీసుకుపోయి రోడ్డు మీద వదిలేస్తున్నారు. దయచేసి అలా చెయ్యకండి. మాకు లేక మేము చాలా బాధపడుతున్నాం. నాకు మదరు ఫాదర్ ఇద్దరు లేరు, ఇద్దరు చనిపోయారు. మాకు బాధగా ఉంది. ఉంటే మేము మంచిగా చూసుకునే వాళ్ళం కదా అనేసి ఫీలింగ్ మాకు ఉంటుంది. ఉన్న వాళ్ళు మాత్రం రోడ్ల మీద వదిలేసి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తున్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి మనల్ని ఎంతో కష్టపడి పెంచుతారు, కానీ వాళ్ళు ఒక ఏజ్ వచ్చేసరికి మనకి భారం అయిపోతారు. వాళ్ళు మనల్ని భారం అనుకుంటే ఇవాళ మనం ఉండం కదా. వాళ్ళు మనకి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఈ జన్మ ఇచ్చినందుకు వాళ్ళకి మనం కృతజ్ఞతగా ఉండాలి. దయచేసి ఎవరికైనా తల్లిదండ్రులు అలా ఉంటే వాళ్ళని చిన్నతనంగా చూడకండి, మంచిగా చూసుకోండి ఫ్రెండ్స్. మాకు లేనందుకు మేము బాధపడుతున్నాము. ఉన్న వాళ్ళైతే మంచిగా చూసుకోండి, వాళ్ళని బాధ పెట్టకండి. తల్లిదండ్రులను బాధ పెడితే మనం కూడా మంచిగా ఉండము ఫ్యూచర్లో. ఇదైతే కరెక్ట్. బాధ పెట్టారనుకోండి, మీరు ఫ్యూచర్ అంటూ మంచిగా ఉండదు. దయచేసి ప్రేమగా మంచిగా చూసుకోండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి మనల్ని ఎలాగ ప్రేమగా చూసుకున్నారు, సర్టెన్ ఏజ్ వచ్చినాక వాళ్ళు చిన్నపిల్లల్లాగా మారిపోతారు. వాళ్ళని మనము ప్రేమతో చూసుకోవాలి. వాళ్ళు మనల్ని ఎలా చూసుకున్నారో వాళ్ళని మనం అలాగే చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నాకు ఎందుకో చెప్పాలనిపించింది ఈరోజు, మీకోసం మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.